సముద్రంలో తప్ప వచ్చిందనమాట. అది చెప్పుద్ది అనమాట. అచ్చా ఊరుకో, ఇది చాలా చిన్నది, సముద్రం చాలా విశాలమైంది, చాలా పెద్దదంటే అది నమ్మదు అసలు. నాకు చెప్పదు నువ్వు కథలు, అసలు ఇంతకన్నా పెద్దది ఎక్కడా ఉండదు, ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి ఉరుకుతూ ఇంత ఉంటుంది ఆ సముద్రం అని అడుగుద్దాక. ఇక్కడ నుంచి అక్కడికి ఇలా నూతిలోనే తిరుగుతూ వచ్చి ఇంత కాదు చాలా పెద్ద సముద్రం అంటే నువ్వు నాకు చెప్పగా నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. మన పరిస్థితి కూడా అంటే మీరు అనంతమైన శక్తివంతులు అంటే మనం స్టార్టింగ్ నమ్ముతామండి. అమ్మో ఇదేంటి మనలో భగవంతుడు ఉన్నాడు అంటున్నారు, నువ్వే దేవుడు అంటున్నారు. అసలు అలా అవుతుందా అంటే అంత మాయ, అంత ప్రలోభ పెట్టే మానవులు ఎదగకుండా మన మీద ఎన్నో దాడులు జరిగాయి. దాన్ని చక్కగా కొండ బద్దలు పెట్టినట్టు పత్రిక గారు ఇచ్చి మనందరికీ కూడా జ్ఞానోదయాన్ని కలిగించి జ్ఞానాన్ని అందించారు. నిజంగా మనం అంతా చాలా చాలా భాగ్యం ఉన్నది. అంటే ఈరోజు ఇక్కడ ఇలా కూర్చున్నామంటే మనకి చిన్న విషయం కాదు. మనందరం కూడా వాళ్ళని కాబట్టే ఇక్కడ అర్హత పొందాము. ఈ సంధి యుగంలో ఈ సమయంలో మనం ఈ భూమి మీద ఉండడం అనేది నిజంగా ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే మనం ఈ సమయంలో ఈ భూమి మీద చక్కగా మనం ఇలాగా మనం ఎంత అద్భుతంగా ఈ ఆత్మ జ్ఞానం గురించి ఈరోజు ఇలా చర్చించుకుంటున్నామంటే గత జన్మలో ఎంతో జ్ఞానాన్ని పొందుంటాం కదండి. లేకపోతే మనం రాం కదా. ఎంతోమంది చెప్తున్నాం మనం ఇక్కడ క్లాస్ జరుగుతుంది రండి అని, కానీ ఏ కొద్ది మందో వస్తారు, అందరూ రారు. మనం చూడండి, ఒక 1000 మందికి పాంప్లెట్ ఇస్తే ఒక వర్క్షాప్ చేసి ఎంతో కష్టపడుతున్నాం, ఇంకా పాంప్లెట్ ఇస్తాం. అన్నీ అయ్యాక అక్కడ గట్టిగా ఉంటే 1000 మంది పాంప్లెట్ వెళ్ళాక 100 మందే వస్తారంటారు. మరి ఎందుకండి 1000 మందికి ఎందుకు ఆ 100 మందే లెక్క చూసి ఇవ్వచ్చు కదా అంటే, ఆ 1000 మందిలో ఉన్న 100 మందిని ఏరాలంటే 1000 మందికి ఇవ్వాల్సిందే పాంప్లెట్. వాళ్ళందరినీ ఏరాలి కదా ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు. అది అందుకే అన్ని పాంప్లెట్ కర్మలు దొరకంది అంతటా వెయ్యాలంటే కర్మలు తొలగాలంటేనే మనకు ధ్యానంలో వస్తాం. నేను కూడా ఫస్ట్ నా కొడుకు చెప్తే అసలు వినలే మేడం. నేను కూడా ఫస్ట్ ఫ్రాన్స్ లా లాక్డౌన్ అప్పుడు ఆయన స్టార్ట్ చేసిండు. అక్కడ చెప్పిండు, అమ్మ అసలు ధ్యానం చేయాలంటే నా వల్ల కాదని చెప్పిన. ఫస్ట్ నా వల్ల కాదు, అంత కుదరది, పోషం ఉంది, మైసం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కుదరది బిడ్డ అని చెప్పిన. లేదమ్మా ధ్యానం చేయాలి, ఖచ్చితంగా పిరమిడ్ వస్తుందమ్మా మన ఇంటికి. పిరమిడ్ అంటే ఎట్లుంటుంది అసలు తెలియదు, ఆ ధ్యానమే తెలియదు. పిరమిడ్ అంటే ఎట్లుంటుంది, పైన వేద్దామమ్మా ఒక పిరమిడ్ కట్టాలి మనము అని. పిరమిడ్ అంటే ఏంటిది, ధ్యానం అంటే ఏంటిది అసలు అంత కుదరదు. అన్నీ నాకు ఫుల్ టెన్షన్లు ఉంటాయి, పనులు, ఈ పనులు, ఆ పనులు, నాకు ఏది చేయింది అసలు కుదరది. అలా సాధించిన అట్లేదు. ఆయన చెప్పినా అసలు వినిపించుకోలే. ఆయన అచ్చుడు కూడా 4 సంవత్సరాల అసలు ఇంటికి అడిగే పెట్టదు. నా బిడ్డ కొడుకు పెళ్ళినప్పుడే వచ్చిందంటే 4 రోజులు. 4 రోజులు ఏమని చెప్పేసి పత్రి సార్ దగ్గరికి వెళ్ళిండు. బెంగళూరు పత్రి సార్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి విజా 1 రోజుల విజా తీసుకొని 25 రోజులు అక్కడ గడిచినాక, చివరి టైంలో 25 రోజులు అక్కడ గడిచి ఆయన సేవలు చేసుకున్నాక అప్పుడు నాకు ఫోన్ చేసిండు. అంటే ఆయన ఫస్ట్ స్టార్టింగ్ మీద పోయిండు. అమ్మ మరి నేను ఇట్లా 4 రోజుల రిటర్న్ మీద వస్తున్నా, మరి రమ్మంటావమ్మా, రమ్మంటే వస్తా లేకుంటే లేదా అని బెంగళూరులోనే నాకు ఫోన్ చేస్తుండు, ఫ్రాన్స్లో ఉన్నట్టుగా. రమ్మంటే వస్తా లేకుంటే లేదంటే, నాన్న నువ్వు ఇప్పటికి పోయే 4 సంవత్సరాలు అవుతుంది. సరే నాన్న నువ్వు ఒక్క 2 రోజులు ఉన్నా సరే అయితే మన రమ్మని చెప్పిన. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అసలు నాకు ఏం చెప్పలేదు. ఇక అప్పుడు పెళ్ళి పెట్టుకున్నాం, మా బిడ్డ కొడుకుని పెళ్ళి పెట్టుకున్నాం. ఎంత వారం 10 రోజులే ఉంది పోషమ్మ పండుగ చేసినాం. అంటే ఇక అన్నీ మనకు ఫస్ట్ నుంచి ఉన్నాయి, అన్నీ చేస్తాం కదా. ఇక ఫస్ట్ పెళ్ళి అయ్యి పోషమ్మ పండుగ చేయాలని అన్నీ చేసినాం. చేస్తా ఉంటే ఆయనకి ఎట్లా అంటే ఫుల్ జ్వరం కదా, ఏదైతే జ్వరం, ఫుల్ జ్వరం, చేతుండు తిరుగుతుండు కానీ ఫుల్ జ్వరం ఉంది. ఏంది నాన్న జ్వరం వచ్చానంటే, లేదమ్మా ఏం కాదు చేయండి, మీరు చేసేది అన్నీ చేయండి, ఇప్పుడు చెప్పినా నేను మీరు వినిపించుకోరు కదా, చేయండి అమ్మ అని అన్నాడు. పోషమ్మ పండుగ అయింది, 4 రోజులు కథ ఉన్నాడు. అమ్మ నేను వెళ్తా అన్నాడు. ఆ జ్వరం ఫుల్ జ్వరంతో వెళ్తే అక్కడ 15 రోజుల కూడా ఆయన కోల్పోలేదు. నేను ఇక్కడ చేసిన అన్ని ఆ పనులకు ఇక కన్నడ చూసి అసలు ఆయన కోల్పోలేరు. పెళ్ళి అయింది ఆయనంటే ఇక మళ్ళీ వచ్చడానికి ఏమంటుండు, పిరమిడ్ కట్టాలంటుండు. పిరమిడ్ కడితేనే నా ఆస్తా, లేకుంటే లేదు అంటుండు. ధ్యానం చేయాలంటాడు. సరే అయితే మనం పెళ్ళైనాక ఇక అసలు ఇక ధ్యానం అంటే ఏందో తెలియదు నాకు. అసలు ఇక అన్నీ ఇట్లా కూర్చుండగానే ఫుల్ టెన్షన్ వచ్చుడు, మనసులో పట్టని టెన్షన్ వచ్చుడు. ఇంకా పట్టప్పటికంటే కూర్చున్నాక ఇంకా ఫుల్ టెన్షన్ వచ్చుడు. ఇప్పుడు నేను ఆ కొడుకు, పెద్ద కొడుకు ఉన్నాడు. అప్పుడు 20 రోజులు ఉన్నాడు పెళ్ళైనాక. అందరం వెళ్ళినాం, అమ్మ తమ్ముడు వీళ్ళందరూ వచ్చేట్టు, అందరం వెహికల్ తీసుకొని వెళ్ళినాం. అక్కడ ఉన్నాం
ఇంకా ఇక రాగానే అసలు మేము అనుకోలేగా నచ్చినాకనే కథ చికెన్ మటన్ అంటే ఆన్లైన్ అక్కడ ఉండి అన్నయ్య నువ్వు మమ్మీని డాడీని మీరు ఎల్లుండి వాళ్ళని మీరు ఎల్లుండి సార్ దగ్గరికి ఎల్లుండి అంటే ఇట్లా సార్ పత్రిక సార్ అంటే అసలు నేను నమ్మదలేదు. హైదరాబాద్ ఎల్లుండి అన్నయ్య మీరు ఒక్కసారి హైదరాబాద్ ఎల్లుండి అన్నయ్య అని చెప్తుండు. చెప్తే ఇక ఏదో ఏదో అన్ని టెన్షన్లలో అయిన ఆరోగ్యం కూడా అప్పుడు బాగాలేదు. ఇక బాగాలేక ఇక అసలు పోలేదు మేము పోడు వీలు కాదు. ఇక పోడు వీలు కాదు అయినా ఇక బాడీ ఇక్కడ చేసినాక ఇక 20 రోజులకి వెళ్ళిపోయింది. ఇక మా కోడలు నేను అసలు నాన్ వెజ్ అనేది అసలు ఇంట్లో లేదు. ధ్యానం చేసాడు స్టార్ట్ అయింది. ఇక వండు బంద్ చేసినాం అన్నీ ఇక కంప్లీట్గా. చిన్నది పిరమిడ్ వచ్చింది ఫస్ట్ పెళ్ళికి ముందే పిరమిడ్ వచ్చింది. ఆ పిరమిడ్ పెట్టిన ఆ పిరమిడ్ వచ్చినాక ఎంత ఆనందం అంటే ఎంత ఆనందం ఏమని చెప్పిందంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే నాకు ఇదేంటిది నాన్న అంటే అప్పుడు ఇక ధ్యానం చేయనప్పుడు తెలియదు కదా నాకు పిరమిడ్ అన్నట్టు నాకు గిఫ్ట్ వచ్చిందమ్మ హైదరాబాద్ అని చెప్పింది. 28,000 పెట్టి ఆర్డర్ చేసిండ్రు. నాకు గిఫ్ట్ వచ్చిందమ్మా అని చెప్పిండు. సరే అన్నం పెట్టినాం. మా బిడ్డ కొడుకున్నాగానే పెట్టిండు. పెళ్లి కంటే ముందే పెట్టిండు. ఆయన కూర్చొని ఆయన ధ్యానం చేసుడు. ఇక ఆయన పోయిండు 20 రోజులకి వేయండి కట్టుడు ఎట్లా కట్టుడు అంటే పైన కడదాం. పైన కట్టాలంటే శాతగంగంలో ఇప్పుడు కష్టమవుతుంది. బంగ్లా పైన అద్దు ఎట్లా కట్టాలమ్మా మన కుట్ట ముందర నాకు ప్లేస్ ఉంది కడదామా అని అన్నారు. సరే ఓకే మీరు ఎట్లా అంటే అట్లనే నేనేమి కాదనా మీరు ఎట్లా అంటే అట్లా బిడ్డ ఈయన ఆయన ఇద్దరిగా పిరమిడ్ కడితేనే తమ్ముడు వస్తాడట అమ్మ అని పెద్ద ఆయన అయిపోయింది. సరే అయిదామని మీరు ఎట్లా ఇష్టం ఉంటే అట్లనే చేద్దాం అని అన్నాం. నాన్ వెజ్ ఎప్పటి వరకు బంద్ చేసినాం. ఇక రాను రాను ఒళ్ళు కూడా అన్నీ చేంజ్ చేసిన. నాన్ వెజ్ అన్నీ ఫస్టే పక్కకు ఉంటాయి మాకు అన్నీ పక్కకు పెట్టేసిన. ఇక అప్పుడు ఇక ఎంత కథ ఆయన వచ్చింది. ఒక 13 రోజులలో పిరమిడ్ అయింది. ఈమె కూడా నాకు సొంత చెల్లెలాగా ఈమె నాకు హెల్ప్ చేస్తుంది. వంట ఎప్పుడు వ్యవసాయం పనులు ఉంటాయి మేడం. ఇక ఆమె కూడా చాలా అంటే సొంత చెల్లె కంటే ఎక్కువ నాకు సాయం చేసింది. అప్పుడే కొత్త పరిచయము చేసింది అంటే దాని ముందుకు వచ్చింది. మిత్రలాభం బాగుంటదండి ధ్యానులకి. ఈ వంట చేయాలంటే అసలు నాకు వ్యవసాయం పనులు వేసుడు పొలాలు వేసుడు నా ఇవన్నీ కావు కదా నాన్న. వంట మనిషిని మరి ఎక్కడన్నా మాట్లాడాలంటే వంట మనిషి దొరకలేదు. ఆయన ఉన్నదే 45 రోజులు ఉన్నాడు ఇక్కడ. 13 రోజుల పిరమిడ్ కంప్లీట్ అయింది. ఎవరిని అడిగి అంటే 13 రోజుల పిరమిడ్ అయింది. ఈ ఓపెనింగ్ కూడా చాలా బాగా జరిగింది. అదే మేడం ఇక్కడ వేసిందే లక్ష్మణ్ మాస్టర్ ఫస్ట్ ఇక్కడ ఈ ప్లేస్ లో పడుతుంది. వ్యవసాయము ఫస్ట్ నుంచి లక్ష్మణ్ మాస్టర్ మాకు ముందుగా ఇక్కడ పిరమిడ్ పడుతుంది. మనకు ధ్యానం చేసిండు. నాకు తెలియకుండా అజయ్ మాస్టర్ ఈ లక్ష్మణ్ మాస్టర్ వచ్చి ఇక్కడ నాకు తెలియకుండా నేను లోపలనే ఉన్నా తెలియకుండా వచ్చి ఇక్కడ ధ్యానం చేసి ఎర్రటెండలో ధ్యానం చేసి ఇక్కడ మనకు పిరమిడ్ వస్తుంది అని చెప్పి చెప్తే ఎక్కడ చెప్పిండో ఏ ప్లేస్ లో చెప్పిండో ఆ ప్లేస్ లో నాకు పిరమిడ్ వచ్చింది. తోడుగా ఉంది మేడం. నిజంగా ధ్యానం చేసి వాళ్ళకి మిత్రలాభం చాలా ఉంటుందండి. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. మిత్రలాభం అంటే వైజాగ్ అనకాపల్లిలో ఉండేవాళ్ళం అండి. అప్పుడు మా వారి బిజినెస్ రీత్యా మేము 1990లో అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ 30 సంవత్సరాలు ఉన్నానండి. అక్కడ నాకు ధ్యాన పరిచయం అయింది 2007లో తెలిసింది. 2007 తెలిసి నాకు కంటిన్యూ చేయాలి. వెళ్దాం అనుకునే తరుణంలో మా అమ్మ అత్తయ్య ఇద్దరు బెడ్ రీడ్ ఫస్ట్ స్టేజ్ అయినప్పుడు ఇంక ఈయన ఒక్కదాను అక్కడ ఎలా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయానండి. నేను ఈ ఏజ్డ్ పీపుల్స్ ముగ్గురిని పెట్టుకుని ఇంకా వాళ్ళు సేవ చేస్తూ ఇంకా ఒక్కదానివే అయిపోయావు. నేను ఇక్కడికి తీసుకొచ్చేస్తాను వచ్చేయమంటే నాకు భయం. అమ్మతో తెలియని ఊరు అక్కడ ఎవరో తెలియదు. అక్కడ వెళ్ళి నేను ఎలాగా అంటే మన సరౌండింగ్లో అయితే మన బంధువులు మన వర్గం స్థానబలం ఉంటుంది కదండి. అందరూ ఉన్నారు ఇక్కడ. అక్కడికి వెళ్తే ఒంటరిగా అమ్మని తీసుకుని నేను ఏం చేయాలనుకునేదాన్ని. కానీ